అండి మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా, గడక నాకు పొయ్యి రాదు అని పిల్లలు అంటారు కదా, వాళ్ళ కోసం చెప్తాను నేను. ఇగో ఇది పజ్జొన్న గడక. షుగర్ ఉన్న వాళ్ళు గడక తింటారు. ఇగో ఈ గడక ఇప్పుడు వండుకునే విధానం చూపెడతా నేను. ఇగో ఒక్కలకు ఇగో చిన్న గ్లాసులు సరిపోతుంది. ఇది ఒక పూటకు. ఈ గ్లాస్తోని 2 గ్లాసుల నీళ్లు తీసుకోవాలి. 2 గ్లాసులకు కొన్ని ఎక్కువనే తీసుకోవాలి. 3 గ్లాసులు తీసుకుంటే మంచిగా ఉడుకుతుంది గడక. నేను అందాక కొద్దిగా పోతా కాబట్టి, ఎందుకంటే మీకు కొలత తెలియడానికి పోతాను. మూడు గ్లాసుల నీళ్ళు పోసి ఇది పొయ్యిన పెట్టుకొని నీళ్ళు మసలాలి. నీళ్ళు మసిలినాక మనం అప్పుడు గడక పోసుకుందాం. ఈ గడక ఇట్లా చిన్నగా మంచిగా సన్నగా ఉండాలి, ఇట్లా రవ్వ లెక్క ఉండాలి. అట్లా అయితేనే మంచిగా ఉడుకుతుంది. ఇది గిన్నెలో పట్టిస్తే అంత పిండి వస్తుంది కాబట్టి మిక్సీలో పట్టుకుంటా కొంచెం కొంచెం పట్టుకుంటా మన పిండి జల్లెడ పట్టుకోవాలి. ఇది జల్లెడ ఇట్లుంటుంది. కొన్న గడక కన్నా మనం ఇంట్లోనే తయారు చేసుకోవాలి, మంచిగా ఉంటుంది కమ్మగా. నీళ్ళు మసులుతాయి. కొంచెం కొంచెం పోసుకుంటా మనం రవ్వ కలిపినట్టు కలపాలి, ఉప్మా రవ్వ కలిపినట్టు. దీన్ని ఉండలు కట్టనియద్దు, ఇట్లా కలపాలి. ఇట్లా వాటర్ ఉంటాయి, ఇట్లనే ఉడకాలి కదా. ఇది మళ్ళీ మంచిగా కొంచెం మెత్తగా ఉడికితేనే కమ్మగా ఉంటుంది. పొయ్యరాదన కూర బిడ్డ, అత్తలు మామలు ఉంటారు షుగర్ వచ్చిన వాళ్ళు. ఇగో ఇట్లా పోసుకోరి. ఇక్కడ ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. ఇది దగ్గర పడ్డదాకా ఉంచాలి. ఇట్లనే గ్యాస్ సిమ్లో పెట్టుకొని ఇగో ఇట్లా ఉడుకుతుంది కదా, తుక్క తుక్క ఉడుకుతుంది కదా, ఇట్లా ఉడకాలి. ఇట్లా ఇట్లా వచ్చిన ఇట్లా కాదు, ఇంకా దగ్గరికి రావాలి. ఇట్లుంటే ఇగో ఇట్లుంటేనే గడక ఉడుకుతుంది. దగ్గర పోయంగానే మనకు గట్టిగా అయిందనుకో ఉడకది గడక, ఇంకొంచెం ఉడకాలి. ఇట్లా దగ్గరికి వచ్చినాక మూత వేసుకోవాలి. ఇట్లా దగ్గరికి వచ్చినాక ఒక 2 నిమిషాల నుంచి పని చేసుకోవాలి. నేను ఇంట్లోనే తయారు చేసుకుంటా గడక. ఇట్లా ఇట్లా పట్టుకొని డబ్బాలో పోసుకుంటా, కొంచెం కొంచెం పట్టుకొని డబ్బాలో పోసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా. నేను గడక పట్టేటప్పుడు కూడా చెప్తా, చూపెడతా. ఇవి గడక దగ్గర పడ్డది. ఇట్లా దగ్గర పడ్డది. ఇట్లా దగ్గర పడ్డాక గ్యాస్ బంద్ చేసుకోవాలి. మనం ఇప్పుడు గ్యాస్ బంద్ చేసుకొని కొద్దిసేపు మగిలాలి. ఇది మగిలంటే కొంచెం దగ్గరికి వస్తుంది. గ్యాస్ బంద్ చేసుకున్నాక 5 నిమిషాలు అయినాక బంద్ చేసినాక 5 నిమిషాలకు మనం గడక దించుకొని తినచ్చు. ఇట్లా ఇట్లా గట్టిగా అవుతుంది ఇక కొంచెం ఉప్మా లెక్క. ఈ ఒక్క గ్లాస ఒక్కరికి సరిపోతుంది. అంటే ఈ గడక ఎక్కువ తిన్నారు కదా, ఈ గ్లాస్తోని 3 గ్లాసుల నీళ్ళు పోసుకొని 1 గ్లాసు గడక పోసుకోరి. పజ్జొన్న గడక, పజ్జొన్నలు షుగర్ వాళ్ళకు పజ్జొన్న గడక. ఇది ఎవరైనా కానీ ఈ గ్లాస్తో పోసి నేర్చుకోర్రి, రాదనకుర్రి. పెద్దవాళ్ళు ఉంటారు కదా, అందరికీ ఇప్పుడు షుగర్లు బీవీలు వచ్చి పడవుతున్నాయి. దీంతో మంచిగా కొలతలు సరిగ్గా సరిపోయింది. గడక సుత ఇక మంచిగా ఉడికింది. ఇక మెత్తగా మంచిగా ఉడికింది. ఇది ఇక నచ్చితే లైక్ చేయండి, నలుగురు షేర్ చేయండి. ఎట్లా ఉందో అట్లా వచ్చిందో మీరు పోసి చెప్పండి నాకు, నేర్చుకొని.